శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. అది ఏమంటే ద్వితీయ వివాహం గురించి. రెండో వివాహం. ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. 24వ తారీఖు 1వ నెల 2002 సంవత్సరం ఉదయం 5:45 ఆదోనిపట్నంలో జన్మించాడు. ఇది ఒక అబ్బాయి జాతకం. లగ్నం వచ్చి ధనుసు లగ్నము, రాశి వృషభ రాశి, కృత్తిక నక్షత్రం 4వ పాదంలో జన్మించాడు. లగ్నంలో కేతువు, ద్వితీయంలో రవి శుక్ర బుధ, 4లో కుజుడు, 6లో చంద్ర శని, సప్తమంలో గురు రాహు. ఇది గ్రహస్థితి. మొట్టమొదటిగా మనకి సూత్రం అంటే రెండో వివాహం కావడానికి కారణాలు. లగ్నాధిపతి లేదా సప్తమాధిపతి దిశభవ రాశిలో ఉండరాదు, లేదా దిశభవ రాశి అధిపతి నక్షత్రాల్లో ఉండరాదు. అలా ఉంటే రెండో వివాహానికి దారి తీస్తుంది. రెండో సూత్రం ద్వితీయంలో కానీ, 4లో కానీ, సప్తమంలో కానీ, అష్టమంలో కానీ, 12లో కానీ 2 కంటే ఎక్కువ గ్రహాలున్న రెండో వివాహాలు చూపిస్తాయి. ఇది ఒక కారణం. మూడో కారణం, సప్తమాధిపతి పాపై భాగాధిపతితో కనెక్షన్ ఉంటే రెండో వివాహాలకు కానీ సూత్రం చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇది అబ్బాయికి ద్వితీయంలో చూడండి, రవి బుధ శుక్ర అంటే 3 గ్రహాలు ఉన్నవి. చెప్పినాం కదా మనము, 2 గ్రహాల కంటే ఎక్కువ గ్రహాలు ఉంటే రెండో వివాహం దారి చూపిస్తుంది అని. ఇక్కడ 3 గ్రహాలు ఉన్నది. పైగా సప్తమంలో కానీ 2 గ్రహాలు ఉన్నవి. ఒకటి పాపగ్రహం రాహు ఉన్నాడు. గురువు లగ్నాధిపతి అయినప్పటికీ రాహు నక్షత్రంలోనే ఉన్నాడు. అంటే సప్తమ స్థానం చెడిపోయింది, ద్వితీయ కుటుంబ స్థానము చెడిపోయింది. ఇదొకటి. తర్వాత సప్తమాధిపతి అయిన బుధుడు ఈ లగ్నానికి బాధకుడై భాగ్యాధిపతితో కనెక్షన్ అయినాడు, అంటే రవితో. ఇది కానీ ఒక కారణం. అందువల్ల ఈ అబ్బాయికి 2021లో మ్యారేజ్ అయింది. 2024 ఇప్పుడు మే నెల ఈ టైంలో విడాకులు జరుగుతున్నవి. రెండో వివాహం అవుతుంది. కానీ క్వశ్చన్ వేసినాడు ఈ అబ్బాయి, ఎప్పుడు రెండో వివాహం అవుతుంది అంటే. మనం రెండో వివాహానికి ఏం చూస్తామంటే భాగ్యస్థానాన్ని చూస్తాం. అంటే భాగ్యాధిపతి రవి ద్వితీయంలో ఉన్నాడు. ఇక్కడ గురువు చూడండి రాశి చక్రంలోన మీ దినంలో ఉండి వక్రించినాడు. వక్రించి తన 9వ దృష్టితో రవిని చూస్తున్నాడు, భాగ్యాధిపతిని, రెండో వివాహ కారకుణ్ణి. తర్వాత వచ్చి గోచారంలో 2024 మేలో ఇప్పుడు వృషభంలో ఉన్నాడు గురువు. తన 9వ దృష్టితో రవిని చూస్తున్నాడు, అంటే ద్వితీయ స్థానాన్ని, ద్వితీయంలో ఉండే రవిని చూస్తున్నాడు. అంటే 2025 లోపల విడాకులు వస్తాయి, వెనకనే మ్యారేజ్ అవుతుంది అని చెప్పినాము. ఇది రెండో వివాహం జాతక పరిశీలన. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నమస్తే. నెక్స్ట్ వీడియో